ఆక్రోష్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హైదరాబాద్లో కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ చలో సంసద్ కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు హైదరాబాద్లో పలు చోట్ల పలు కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నర్ భవన్ దగ్గర కార్యక్రమం, అలాగే నక్లెస్ రోడ్లో ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ భవన్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం అంటే పేపర్ల లీకేజ్, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని సవరించకుండా, విద్యామంత్రి రాజీనామా చేయకుండా, అంటే అసలు ఎలాంటి రాజ్యంలో ఉన్నామంటూ వాళ్ళంతా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనే అంశాలని వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర మీరు నక్లెస్ రోడ్ నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, ఎవరెవరు పాల్గొన్నారు? నిరసన యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ నిరసన యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ మోడీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల దాదాపుగా నీట్ అభ్యర్థులు 25 మంది చనిపోవడం జరిగింది. వాళ్లకు మద్దతుగా అదేవిధంగా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే అత్యంత నీచమైన సంఘటన, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నటువంటి యువతను, భారతదేశ యువతను నిన్న రక్తాలు వెళ్ళేటట్టుగా కొట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. నా పేరు పరీక్షణ్ రాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఎవరెవరు పాల్గొన్నారు ఈ ర్యాలీలో? దీంట్లో యువత అంతా, జంజు యూత్ యువత, నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్, వివిధ ప్రజా సంఘాలు, ఆక్నూరు మురళీ సార్ లాంటి వాళ్ళందరూ, సివిల్ సొసైటీ వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ సచివాలయం దగ్గర, అంబేద్కర్ భవన్ దగ్గర అంతా యూత్ అంతా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నగరంలో 5-6 చోట్ల ఈరోజు తమ నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన సంఘటనలకు మద్దతుగా మేమంతా ఉన్నాం అంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా 1,00,000 మంది అక్కడ గ్యాదర్ అయ్యి తమ నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు చాలా దారుణంగా వాళ్ళని అడ్డువేయడానికి ప్రయత్నం చేశారనేది వీళ్ళ చెప్తున్నారు. అయితే ఎందుకు విద్యామంత్రిని మూస్తుంది ప్రభుత్వం అనే అంశంలో వాళ్ళ అభిప్రాయం ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు మీరంతా, విద్యామంత్రి రాజీనామా చేయాలి, మొత్తం సంస్కరణలు చేయాలి, లీకేజ్లను అరికట్టాలని. ఇప్పటివరకు ఎన్ని పేపర్లు లీకేజ్ అయినాయి? దీన్ని నివారించడం ఎలా? విద్యామంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఒక లీక్ కాదండి, ఈ నీట్ పేపర్ లీక్ మాత్రమే ఇవ్వలేదు. పోయినసారి కూడా నీట్ లీక్ అయింది. నీట్ ఒక్కటే కాదు, చాలా లీక్ అయినాయి. దాదాపు లాస్ట్ 10 సంవత్సరాల్లో 150 పేపర్లు లీక్ అయినాయి. ఎడ్యుకేషన్ వ్యవస్థ ఫస్ట్ ఎడ్యుకేషన్ అసలు డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా లేని స్మృతి ఇరానీ నెట్టిరు. తర్వాత ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి పెడుతురు. ఎడ్యుకేషన్ గురించి పట్టించుకునేటోడే లేడు అసలు. అట్లా అయిపోయింది. దేశ భవిష్యత్తు అసలు అది రూపీ ఆర్థికంగా అన్నిట్లా డెవలప్మెంట్ పరంగా వెనకబడిపోయి చైనా అంత వెళ్ళిపోతుంటే, అన్ని కంట్రీలు ముందుకు వెళ్ళిపోతుంటే మనం దిగజారిపోతున్నాం. దానికి ఏంది? ఎడ్యుకేషన్ లేక. అందుకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది ఒక లీక్ ఒక్కటేనే కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్ చేయాలి. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న లీకులు అసలు ఎవడు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. అకౌంటబిలిటీ తీసుకోవాలని అందరూ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే, జస్ట్ అకౌంటబిలిటీ అడిగితే వాళ్ళని ఎవరు పట్టించుకోలే. గవర్నమెంట్ చర్చలకు రాలే, ఏం రాలే. ఏం చేయకుండా తర్వాత అన్ని రోజులు నిరాహార దీక్ష చేసి సరే అని మార్చి చేస్తుంటే, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే బ్రూటలీ పోలీసులు చెప్పుకోలేని విధంగా అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని అందరిని అటాక్ చేసి తలకాయలు బలగొట్టి, కర్రలకి ఢిల్లీ పోలీసులు మేకులు కొట్టుకొని వాళ్ళే ఒక రోజు ముందు రాళ్లు తీసుకొచ్చి ట్రక్కులలో రాళ్లు పెట్టి వాళ్ళే స్టోన్ పెయింటింగ్ చేసి అందరు యాంటీ నేషనల్ అని చూపించి, వాళ్ళే పగిలిపోయిన వ్యాన్లు, పగిలిపోయిన కార్లు తీసుకొచ్చి వీళ్ళు వలగొట్టిరు, విద్యార్థులు వలగొట్టిరు అని చూపించి వాళ్ళు ముందు రోజు నైటే తెచ్చిపెట్టిరాడ. పోలీస్ స్టేషన్ నుంచి కావచ్చు, స్క్రాప్ యార్డ్ నుంచి కావచ్చు, ఏడు నుంచో తీసుకొచ్చి పెట్టి ఇదంతా విద్యార్థులు చేస్తున్నారు యాంటీ నేషనల్ అని చూపించడానికి అలా అన్ని స్ట్రాటజీలు చేసి అమ్మాయిల్ని ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొట్టి వాళ్ళ బట్టలు చింపి ఎంత అంటే రౌడీలాగా ప్రవర్తించారు వాళ్ళు. ఇక్కడ ఎవరు లేరండి, మేము అందరం స్టూడెంట్స్ సపోర్ట్ చేసే వాళ్ళు, పేరెంట్స్, ఫ్యూచర్ లో నీట్ రాసేటోళ్ళు, ఫ్యూచర్ అందరూ టీచర్స్ ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు మేమందరం సోషల్ మీడియా ద్వారా గ్యాదర్ అయ్యి ప్రెస్ క్లబ్ లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రోగ్రామ్ అయిపోయాక అక్కడి నుంచి శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని మార్చ్ చేస్తున్నాం ఇక్కడి వరకు. మేము ముందు కోరింది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. రిజైన్ చేస్తే మీరు అడిగింది ఇందాక, రిజైన్ చేస్తే సమస్య తీరుతుందా అని. రిజైన్ చేస్తే సమస్య తీరకపోయినా అదొక ఫస్ట్ స్టెప్. రిజైన్ చేస్తే ఇంకో మంచి వ్యక్తిని తీసుకురావాలి. నెక్స్ట్ వాడికన్నా భయం ఉంటుంది, నేను సరిగ్గా పని చేయకపోతే, నేను నాది పని చేయకపోతే నన్ను కూడా తీసేస్తారు, వేరే హోటల్ ఉంటారని. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. డాలర్ దాదాపు 100 రూపాయలు అయింది. ఓకే, పెట్రోల్ 120 అవుతుంది దాదాపు.
ఆమె ఉల్లిపాయలు పెరుగుతున్నాయి ధర అంటే నేను ఉల్లిపాయలు తినానంటది ఆమె ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఏ ఫ్లైట్ లో యాక్సిడెంట్ అయితే దానికి రిపోర్ట్ కూడా చూపించారు. ఏవియేషన్ మినిస్టర్ పోయి ఇట్లా గోధి మీడియా ప్రచారం చేసుకుంటది. అన్నిట్లో అన్ని మినిస్ట్రీలో దరిద్రంగా ఎవరు పర్ఫామ్ చేయకుండా దేశం దిగజారిపోతుంది. అందుకోసం ఈ యువత ఫైనలీ లేచింది. ఇందిరా లేచింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ చేరినంత మంది ఫస్ట్ టైం నోరు తెరిచి గట్టిగా భయపడకుండా, భయం అవుతున్నా సరే వణుకుతున్నా వచ్చిర్రు అందరూ. వచ్చి ఫైనల్ గా మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇంత భారీ ఎత్తున నిరసన జరుగుతుంది. ప్రభుత్వంలో ఎందుకు కదలిక లేదు? స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారో వారి మాటలు విందాం. ఎందుకండి ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు? ప్రభుత్వంలో ఎందుకు కదలిక లేదు అంటే వాళ్ళు ఫస్ట్ అకౌంటబిలిటీ మర్చిపోయినారు. అంటే మనం ఏదో సినిమాలో చెప్పినట్టు జవాబుదారీతనం మర్చిపోయినారు. వాళ్ళు ఎందుకు మర్చిపోయినారు అంటే ఫస్ట్ క్వశ్చన్ చేసేవాళ్ళు లేడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అది కరెక్ట్ అన్నది వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయింది. లాస్ట్ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి క్లోజ్ 150 పేపర్స్ లీక్ అయింది. ఇదే నీట్ 2024లో లీక్ అయింది. అప్పుడు పిల్లలు చనిపోయారు, ఇప్పుడు పిల్లలు చనిపోయారు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పిల్లలు కష్టపడి చదివి రాసి పాస్ అవ్వడం అన్నది మన ఇండియాలో ఇంతమందిలో ఈజీయా? అది పిల్లలు చేస్తున్నా కూడా వాళ్ళకు ఒక వాల్యూ దొరకకపోవడం అన్నది ఎంత దారుణం. సరే అది పక్కన పెట్టాడు. ఒక తప్పు జరిగినప్పుడు ఎవడన్నా ముందుకు వచ్చి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మనం అందరం జాబ్ చేస్తున్నాం, మనం అందరం పని చేస్తున్నాం. మన ఆఫీసులలో అకౌంటబిలిటీలు ఏమా ఉండకపోతే ఊరుకుంటారా? ఇప్పుడు నేను ఒక దగ్గర పని చేస్తున్నా, నేను సరిగ్గా పని చేయకపోతే నన్ను ఉంచుతారా, తీసేస్తారా? ఖచ్చితంగా తీసేస్తారు. అంటే నాకొకటి, మోడీకి ఒకటి, లేకపోతే ఇంకొకళ్ళకి ఒకటి కాదు కదా. రాజ్యాంగం అందరికీ ఒకటే కదా. ఆ అకౌంటబిలిటీ అడుగుతున్నాం మేము అడిగేదే అకౌంటబిలిటీ. మీకు కొంచెం కానీ పిల్లల మీద ఏమంటారు, మీరు అకౌంటబిలిటీ ఉంటే రండి, మాట్లాడండి. ఇప్పటికీ అక్కడ ఢిల్లీలో సోనం వాంగ్చుక్ గారు హంగర్ స్ట్రైక్ చేయబట్టి 24వ రోజు. ఈ రోజు అండి మీరు వచ్చి లేదు మేము పిల్లల గురించి ఆలోచిస్తాము. నీట్ పేపర్ లీక్ ఎప్పుడైందండి? రీ ఎగ్జామ్ కూడా అయిపోయింది. టోటల్గా 150 పేపర్ల లీక్ అయినాయి. టోటల్ క్లోజ్ టు 148 పేపర్ లీకేజెస్ అయినాయి ఫ్రమ్ 2014. విద్యార్థుల ఐక్యత చాలా రోజుల నుంచి ఉద్యమం అయితే నడుస్తుంది పేపర్ కు సంబంధించి. విద్యామంత్రి అయితే రాజీనామా చేస్తున్నారు. దాని వెనుక మొదలుపెట్టి అంటే అతన్ని రాజీనామా చేయించకుండా ప్రభుత్వం ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీనామా మేము ఎందుకు అడుగుతున్నాం? మేము అడిగేదానికి ఒక కాజ్ ఉంటుంది. మేము లేచి మీరు రిజైన్ చేయాలంటే అది కాదు. ఆయన ఒక జాబ్ ఇచ్చాము, ఒక డ్యూటీస్ ఆయనకు ఉన్నాయి. ఆయన డ్యూటీస్ ఆయన చేయకపోతే మేము అడుగుతున్నాం సార్ మాకు మాట్లాడండి. మేము రిజిగ్నేషన్ కూడా ఫస్ట్ అడగలేదు. అసలు ఎందుకు అయింది? మా తెలంగాణలో there were 70,000 students who wrote the NEET exam in this financial year. Second re-exam అయినప్పుడు 60,000 students only went for the re-examination. 10,000 students, 10,000 students have not appeared at all. వాళ్ళ పైసలు, వాళ్ళు కట్టిన కోర్స్ కోసం పైసలు, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ కోసం తీసుకున్న లోన్ పైసలు, హూ ఇస్ ఆన్సరబుల్? సరే మా స్టేట్లో ఉన్నది, ఇది మన స్టేట్. బట్ దే ఆర్ లాట్ ఆఫ్ స్టిల్ 20 స్టూడెంట్స్ హ్యావ్ డైడ్ సార్. చనిపోయారు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి. మెంటల్ హెల్త్ వాళ్ళకి అర్థం కాలే ఏం చేయాలో. నేను ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చిన 4 రోజులకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది చెప్పిన. వాళ్ళకి హాలిడేస్ లేకుండే, ఒక వెకేషన్ లేదు, ఒక మందిరంకి వెళ్ళేది లేదు, దేవుణ్ణి మొక్కుకోవడానికి కూడా టైం ఇవ్వలే వాళ్ళకి. ఎందుకు? సీదా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏం చేస్తాడు? ఆ క్వశ్చన్ అడిగితే ఆయన ఆన్సర్ ఇస్తలేరు. అడిగిన వాళ్ళనేమో అట్లా కొడుతున్నారు ఢిల్లీలో. మా హైదరాబాద్ పోలీస్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇన్ హైదరాబాద్ దట్ దీస్ గైస్ ప్రొటెక్ట్ అస్. మనతోడు ఉన్నారు, మన వెనకాల ఉన్నారు, మనతోడు ఉన్నారు, మాతో మాట్లాడుతున్నారు, మనల్ని వింటున్నారు. కానీ అక్కడ ఏం కాలే కదా సార్. అక్కడ అయిందని ఇక్కడ వదిలేస్తామని కాదు కూడా. అందుకే ఆల్ ఆఫ్ us have gathered just in complete peace and sovereignty for this country to make sure that this doesn't happen for the younger generation to come. Zindabad! 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 Zindabad!
పేపర్ లీకేజ్, అలాగే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలంటూ యువత ఢిల్లీలో నిన్న కదం తొక్కింది. వాళ్ళ మీద దాడులయ్యాయి, పోలీసులు అంతా హంగామా. అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఢిల్లీలో రేగిన ఈ చిచ్చు దేశం మొత్తం ఎలా ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనం హైదరాబాద్లో జరుగుతున్న యాజిటేషన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వాళ్ళు అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోడీ పాలనలో 150 పేపర్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు కనీసం ఒక 25 మంది స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడినప్పటికీ విద్యామంత్రి రాజీనామా చేయడం లేదు అనేది వాళ్ళ ఆందోళన. అంటే విద్యామంత్రి రాజీనామా చేసినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం అవుతుందా అంటే ఒక రకమైన అంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వం అనేది ఈ బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది, దాన్ని సవరించాల్సిన మొత్తం బాధ్యత వాళ్ళదే అనేది వీళ్ళ అభిప్రాయం. అయితే మనం చూసుకున్నట్లయితే విద్యామంత్రి ఎందుకు రాజీనామా చేయడం లేదు అనే దాని మీద దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. ఆయన ఏంటంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఆయన మీద ఒక అలిగేషన్ వచ్చింది. ఆయన రాజీనామా చేస్తే ఇదే ట్రెండ్ కొనసాగుతుంది, భవిష్యత్తులో అందరికీ చుట్టుకుంటుంది. కాబట్టి ఎవరో కొంతమంది ప్రజలు లేకపోతే కొంతమంది యువత ఆందోళన చేసినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది, ఒక గట్టి అంటే ప్రభుత్వం బలహీనం అయిపోయిందన్న మెసేజ్ వెళ్లకుండా గట్టిగా ఉండాలన్న ఒక నిర్ణయంతోనే ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించడం లేదు అనేది ఒక టాక్ నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇతను చాలా కీలకమైన వ్యక్తి పార్టీలో, ఒరిస్సాలో గెలిపించారు పార్టీని, అలాగే స్ట్రాటజీ ఎన్నికల వ్యూహకర్త కూడా. అలాగే ఇతను గతంలో ఈ మంత్రిగా ఉన్నప్పుడు, పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉజ్వల్ యోజన అనే పథకాన్ని మోడీకి అది చాలా డ్రీమ్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని కూడా ఆయన దేశంలో అంటే పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఆ పథకాన్ని చాలా విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ప్రజలకు దగ్గరగా పార్టీని మోడీ గెలుపులో చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఎన్నికల వ్యూహకర్త కాబట్టి ఆయన్ని వదులుకోవడానికి ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఆయన రాజీనామాని పట్టుబడుతూ దేశవ్యాప్తంగా ఇదైతే ఉద్యమం తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉద్యమం తీవ్రతరం అవుతుందా లేకపోతే ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేపిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.